సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 20వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ భావయుతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఈ శ్లోకంలో శమము దమములను పాటించాలని వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానం పొందాలంటే శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలని మనం చూసాం. శమదమాలు అంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము. అవి లేకపోతే వాటిని సరిగ్గా పాటించలేం. శ్రవణం అంటే గురువు దగ్గర శాస్త్ర పఠనం చేయటం. ఒక గురువు బోధిస్తూ ఉంటే వెళ్ళి గీత వినాలని కూర్చుంటే మీ బుద్ధి మంచి నిర్ణయం తీసుకున్నట్టే లెక్క. మీ బుద్ధి గీతాశ్రవణ మీకు మంచిది అని మంచి నిర్ణయం చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ అదొక్కటే చాలదు. అక్కడికి వెళ్ళి కూర్చున్నా సరే మనస్సు ఊరంతా తిరిగి వస్తే అంత దూరం మీరు వెళ్ళి కూడా లాభం లేదు కదా. ఒకసారి స్వామీజీ బోధ అంతా అయ్యాక ఒక ఆవిడ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక పిన్నీస్ ఇచ్చారట. అదెందుకో అర్థం కాక స్వామీజీ బిత్తరపోయారట. స్వామీజీ అంగవస్త్రాన్ని పదే పదే సర్దుకుంటున్నారని చెప్పి దానికి పిన్నీసు పెట్టుకుంటే ఆయన ఇబ్బంది పడకుండా తన బోధను నిరాటంకంగా కొనసాగించవచ్చని సూచించారట. అంటే దాని అర్థం ఏమిటి? ఆమె స్వామీజీ చెప్పిందేమీ వినలేదు. ఆయన అంగవస్త్రాన్ని గమనించడంతోనే సరిపోయింది ఆమెకు. గీతను పురాణం విన్నట్టుగా వినలేరు. గీత కష్టమైన అంశం కాబట్టి దాన్ని పూర్తి ఏకాగ్రతతో వినాలి. ఉపనిషత్తు ఎలా ఒక్కొక్క దశ దాటుకుంటూ వచ్చి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుందో అలాగే ఉపనిషత్తుల సారమైనటువంటి గీత కూడా దశల వారీగా ఆత్మజ్ఞానాన్ని కలగజేస్తుంది. మధ్యలో ఏ ఒక్క దశ మిస్ అయినా సరే తర్వాత దశ అర్థం కాదు. అంటే మనస్సును దాని మీదే నిలపాలి. ఒకసారి చిన్మయానంద స్వామి ఉత్తర కాశీలో వారికి క్యాంప్ ఏర్పాటు చేశారట. అక్కడికి మిలిటరీ ఆఫీసర్లందరూ వచ్చారు. చిన్మయానంద బోధ వినాలని వారు వచ్చారు. కానీ వారి బూట్లు టకాలాడించుకుంటూ హాల్లోకి వచ్చేసరికి వారందరి దృష్టి వారి వైపే మళ్ళింది. అప్పుడు చిన్మయానంద స్వామి వేదాంత విద్యార్థులు ఎలా ఉండాలో వివరించారు. కాకదృష్టిబక ధ్యానం శ్వాన నిగ్రహ తదైవ చ అల్పాహారం జీర్ణవస్త్రం ఏవం విద్యార్థి లక్షణం. విద్యార్థి ఎవరు అంటే కాకదృష్టి, కాకి ఉన్నటువంటి ఏకాగ్రత ఉండాలి. బకధ్యానం, కొంగ నది ఒడ్డున తపస్సు చేస్తున్నట్టు నిలిచుంటుంది. చేప రాగానే ఠకీమని వంగి పట్టుకుంటుంది. అలాంటి ధ్యానం చేయాలి.
శ్వాన నిద్ర అంటే చిన్న అలిజిడి అయినా సరే కుక్క లేస్తుంది అంటే అలా నిద్రపోవాలి. అల్పాహారం చాలా తక్కువగా తినాలి. జీర్ణ వస్త్రం అంటే సామాన్యమైనటువంటి దుస్తులు ధరించాలి. ఏవం విద్యార్థి లక్షణం, ఇవి విద్యార్థి యొక్క లక్షణాలు. మీ ముందు ఎవరైనా నడుస్తున్నా సరే గురువు బోధ చేస్తున్నంతసేపు మీ దృష్టిని మరల్చకుండా కూర్చోవాలి అని చెప్తూ ఉండేవారు. అలాగా దృష్టిని మరల్చకపోతే మీకు ఏకాగ్రత ఉన్నట్టు అర్థం. అందువల్ల అలా ఏకాగ్రతతో వినాలి అంటే శమదమాలు ఉండాలి. విన్నది మననం చేసుకోవాలి అంటే శమము దమము ఉండాలి. నిధిధ్యాసలో ప్రజ్ఞను స్థితప్రజ్ఞగా మలుచుకోవాలి అంటే శమము దమము కావాలి. శమదమాలు ఉన్న వ్యక్తిని యుక్త పురుషుడు అని అంటారు. అయుక్త పురుషుడు అంటే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేనటువంటి వ్యక్తి. అయుక్తస్య బుద్ధి న అస్తి. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేనటువంటి వ్యక్తి శ్రవణ మననాలు అతనికి సాధ్యం కావు. గీతా పరిభాషలో చెప్పాలి అంటే ప్రజ్ఞ సాధ్యం కాదు. బుద్ధి నాస్తి అంటే ప్రజ్ఞా నాస్తి. శ్రవణ మననజన్య ప్రజ్ఞ న సంభవతి. అయుక్తస్య భావన అపి నాస్తి. భావన అంటే నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఏమిటో మనం చూడలేదు. దీన్ని వివరంగా కృష్ణ పరమాత్మే 6వ అధ్యాయంలో చర్చిస్తాడు. అప్పుడు దాన్ని చూద్దాం. శమదమాలు లేకపోతే శ్రవణ మననాలే కాదు నిధిధ్యాసనం కూడా సాధ్యం కాదు. ఈ 3 సాధ్యం కాకపోతే దాని పర్యవసానం ఏమిటి అంటే అభావయతః శాంతి నా అస్తి. ఈ 3 చేయని వ్యక్తికి శాంతి కూడా ఉండదు. గుర్తుంచుకోండి, గీతాబోధ కాలేజీ విద్యలాగా నేర్చుకుని వదిలేసేటువంటిది కాదు. అందుకోసమే స్వామీజీ ఉపన్యాస ప్రసంగాల పదాలను ఉపయోగించడానికి ఇష్టపడరు. ప్రవచనం వేరు, బోధ వేరు. బోధ క్లాస్ రూమ్ టీచింగ్ లాగా ఉంటుంది. ఎక్కడ బోధ ఉంటుందో అక్కడ ఏకాగ్రత అవసరం. కాలేజీ విద్యార్థిలాగా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. కానీ కాలేజీ చదువులకు ఒక డిగ్రీ వస్తుంది. ఇక్కడ గీతాబోధ యొక్క ఉద్దేశ్యం కేవలం డిగ్రీ ఇచ్చి పంపించేయడం కాదు. నేర్చుకున్న విషయం జీవిత పాఠం. అది మనలో ఒక పూర్తి మార్పును తీసుకొస్తుంది. మన దృక్పథంలో మార్పు తెలియజేస్తుంది. మన ఆలోచనలో తీరులో మార్పు తెస్తుంది. మనను మనం అర్థం చేసుకునే తీరులో మార్పు తెస్తుంది. మనం జగత్తుని అర్థం చేసుకునే తీరులో మార్పు తెస్తుంది. అటువంటి మార్పు మనశ్శాంతిని తెస్తుంది. గీతా అధ్యయనం వల్ల ఆచరణలో మార్పు వస్తుంది. దాని ఫలంగా శాశ్వతమైనటువంటి శాంతి కలుగుతుంది. అందువల్ల గీతా అధ్యయనం చేసి శాశ్వతమైనటువంటి శాంతిని పొందాలి. అది చేయందే శాంతి లేదు. అశాంతస్య కుతః సుఖం. మనశ్శాంతి లేనివాడికి సుఖం ఎలా కలుగుతుంది? మనశ్శాంతి లేని వ్యక్తికి ఆత్మానందం కలగదు. ఎందుకంటే ఆత్మానందం ప్రశాంతమైనటువంటి మనస్సుతోనే ప్రతిబింబిస్తుంది. అద్దం కదులుతూ ఉంటే ఎలా మనం ప్రతిబింబాన్ని సరిగ్గా చూడలేమో అలాగే మనస్సు అనే అద్దం కలత చెందుతూ ఉంటే, స్థిరంగా లేకపోతే ఆత్మానందం అందులో ప్రతిబింబించదు. ఎలాగైతే మీ ముఖాన్ని పరిశుభ్రమైనటువంటి అద్దంలో చూడగలరో అలాగే ఆత్మానందాన్ని కూడా ప్రసన్నమైనటువంటి మనస్సులో చూడగలరు. ప్రశాంతతను వేరే విధంగా పొందినా కూడా
అది శాశ్వతమైన శాంతి కాదు. నేను ఫలానా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ శాంతి పొందాను అని మీరు చెప్పినా అది భూతకాలం అవుతుంది. పొందాను అంటే అక్కడ ఉండగా పొందారు, ఇప్పుడు లేదు ఆ శాంతి. అలా దేని ద్వారా శాంతి పొందినా అది పోయేదే కానీ నిలిచేది కాదు. ఆత్మజ్ఞానం ఒక్కటే శాశ్వతమైనటువంటి శాంతిని ఇవ్వగలదు. తేషాం శాంతి శాశ్వతి నా ఇతరేషాం అంటుంది కఠోపనిషత్తు. ఆత్మజ్ఞానం లేకపోతే ఎలాగా శాంతి ఆనందాన్ని పొందగలవు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నవ మివాంభసి. ఈ శ్లోకంలోనూ తర్వాత వచ్చే శ్లోకంలో కూడా కృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహం గురించి నొక్కి ఒక్కాణిస్తున్నాడు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే అది మనస్సులో ఆత్మజ్ఞానం కలగనివ్వదు. మనం పనిగొట్టుకుని వెళ్ళి ఒక బోధలో కూర్చున్నా సరే కళ్ళు చెవులు ఎటో వెళ్ళిపోతే జ్ఞానం కలగదు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులో పాట సరిగా రాదు, మధ్య మధ్యలో ఆగిపోతూ వస్తుంది. అలాగా మనస్సు అర్థం చేసుకున్న విషయాల్లో మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. ఒక విషయం వివరించడానికి గురువు ఒక జోక్ చెప్తే జోక్ గుర్తుండిపోతుంది, కానీ ఆ జోక్ ఏ సందర్భంలో చెప్పారో గుర్తుండదు. జోక్ని ఊరగాయలాగా వాడుకోవాలి. ఊరగాయను పెరుగన్నంలో నంచుకు తినాలి తప్ప ఊరగాయలో పెరుగన్నం నంచుకోకూడదు. అలాగే జోకుని గీతలో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి గుర్తుంచుకోవాలే తప్ప అదే ముఖ్యం అనుకోకూడదు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే జ్ఞానం పొందలేం. ఒకవేళ పొందినా కూడా అదుపు తప్పిన ఇంద్రియాలు ఆ జ్ఞానాన్ని దొంగిలించి వేస్తాయి. సరిగ్గా మనకు ఆ జ్ఞానం అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో మనకు అందుబాటులో లేకుండా చేస్తాయి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. చరతాం అంటే గడ్డి మేస్తున్నటువంటి ఆవు అంతటా కదులుతున్నట్టుగా ఇంద్రియాలు గనక అంతటా తిరుగుతూ ఉంటే మనః అనువిధీయతే, మనస్సు కూడా వాటి వెనకాతల వెళితే ఏమవుతుంది? కన్ను వెళ్ళిన వైపు మనస్సు వెళ్ళొచ్చా? మనస్సు వెళ్ళిన చోటు మనిషి వెళ్ళవచ్చా? అలా కన్ను వెంట మనస్సు, మనసు వెంట మనిషి వెళితే ఏమవుతుంది చెప్పండి? తత్ అస్య ప్రజ్ఞా హరతి. జ్ఞానం కలగదు, కలిగినా అది దొంగిలింపబడుతుంది. అంటే ఇంద్రియాలు ఆత్మజ్ఞానాన్ని దొంగిలించి వేస్తాయి. అంటే శ్రవణ దశలో శ్రవణాన్ని పొంది కూడా దైనందిన జీవితంలో ఆ జ్ఞానం క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడకపోతే దాన్ని ఇంద్రియాలనే దొంగలు అపహరించినట్టే లెక్క. ఇది వివరించడానికి కృష్ణ పరమాత్మ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక పడవలో ప్రయాణించేటువంటి వ్యక్తి ఎటు వెళ్ళాలో నిశ్చయించుకోవాలి. తన గమ్యానికి తన పడవ చేర్చేందుకు అతనికి తెప్పలు కావాలి. అతని దగ్గర తెప్పలు లేకపోతే ఏమవుతుంది? గాలి తనకు ఇష్టం వచ్చినట్టు ఆ నావను తీసుకుపోతుంది. ఇటు తీసుకువెళ్ళనా అని నావికుణ్ణి అడగదు. అది అడ్డదిడ్డంగా తీసుకువెళ్ళి ఏ బండరాయికో పడవను ఢీ కొట్టేలా చేసి పడవతో సహా పడవలో ఉన్న వ్యక్తిని కూడా ముంచేయగలదు. అలాగే అదుపులో లేని ఇంద్రియాలు, మనస్సు కూడా ఒక వ్యక్తిని ఎటు పడితే అటు అతన్ని లాక్కు వెళ్ళి అతన్ని ముంచేయచ్చు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
వాయుర్నావ మివాంబస, అదుపులో లేని మనస్సును వాయువుతోనూ జ్ఞానాన్ని నావతోనూ పోలుస్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. జ్ఞానాన్ని నావతో ఎందుకు అంటే, జ్ఞానం అనే నావ సంసారం అనే సాగరానికి ఆవలి ఒడ్డుకు తీసుకువెళుతుంది. కానీ గాలి లాంటి మనస్సు జ్ఞానం అనే నావను నాశనం చేస్తుంది. నావను నాశనం చేస్తే నావలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు కూడా నాశనం అవుతాడు. ఇదంతా ఎందువల్ల జరుగుతోంది? ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం లేకపోవడం వల్ల. దీని తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో దీన్ని ముగిస్తున్నాడు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్మాత్ అందువల్ల, అంటే ఎందువల్ల? ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇంద్రియ నిగ్రహం ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి యస్య ఇంద్రియాణి నిగృహీతాని సర్వశః, సాధకుడు ఇంద్రియాలను అన్ని విధాలా నిగ్రహించుకోవాలి. ఇంద్రియార్థేభ్య, ఇంద్రియ విషయ వస్తువుల నుంచి. మనం పదే పదే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోమంటున్నాడు, కానీ అణగదొక్కమండం లేదు. అదుపులో పెట్టుకోవడం వేరు, అణగదొక్కడం వేరు. మన దేశం మనల్ని ఇంద్రియాలను అణగదొక్కుతోంది అన్న అపోహపడతారు పాశ్చాత్యులు. అందువల్ల అణగదొక్కవద్దు అని అంటారు వారు. రెండూ ప్రమాదమే. అణగదొక్కడం ఎంత ప్రమాదమో, వాటిని గాలికి వదిలేయటము కూడా అంతే ప్రమాదం. గీత అణగదొక్కమనడం లేదు, బుద్ధిని ఉపయోగించి అదుపులో పెట్టుకోమంటోంది. గలగలా ప్రవహించే నదిని ఆపితే వరదలు వస్తాయి, ఆపకపోతే నీరు వృధా అయిపోతుంది. అందువల్ల నదిని ఆపకూడదు, సముద్రంలో వృధాగా కలవనివ్వకూడదు కూడా. దానికి ఆనకట్ట కట్టి మనకు కావలసినటువంటి మార్గంలో దాన్ని తిప్పాలి. ఇంద్రియాలను కూడా అంతే, వాటిని అణగదొక్కకూడదు, గాలికి వదిలేయనూకూడదు. వాటిని బుద్ధితో నియంత్రించి మనకు కావలసిన వైపుకి నిర్దేశించుకోవాలి. అంటే ఇంద్రియాలకు మనస్సుకు దిశానిర్దేశం చేయాలి. దాన్ని నిగ్రహము అని అంటారు. ఏకాగ్రత చూపడం కష్టమేమీ కాదు, పిల్లలకు అది అమోఘంగా ఉంటుంది. ఒక చీమ పాకుతూ ఉంటే దాన్ని తదేకంగా చూస్తారు. మధ్యలో తల్లి గావు కేకలు వేసినా సరే వినిపించదు. అంటే చీమ సమాధిలో ఉన్నారన్నమాట వాళ్ళు. అంతేకాదు, వారి జ్ఞాపక శక్తి కూడా అమోఘం. ఫోటో తీసినట్టుగా ఒక విషయాన్ని వారి మనసులో నిలిచిపోతుంది. ఏదైనా ఒక్కసారి వింటే చాలు, ఇట్టే పట్టేస్తారు. వారు ఒక పాట ఒకసారి వింటే చాలు, పాడేస్తారు. అలాంటి వారికి గీత నేర్పిస్తే దాన్ని కూడా ఇట్టే నేర్చుకుంటారు. కానీ మనం ఎదిగే తతంగంలో ఈ రెండింటినీ కోల్పోయాం. ఏకాగ్రత లేదు, అఖండమైనటువంటి జ్ఞాపకాశక్తి లేదు. మనకు లేదు కాదు, మనం ఉపయోగించుకోవడం లేదు. అందువల్ల సాధకుడు ఇంద్రియ నిగ్రహం పాటించాలి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అప్పుడు అతను జ్ఞానాన్ని పొందగలుగుతాడు. పొందిన జ్ఞానాన్ని జీర్ణించుకోగలడు కూడా. ఇక్కడ దాకా అంటే స్థితప్రజ్ఞ భాగంలో కృష్ణ పరమాత్మ 2 అంశాలను చర్చించాడు. అవి స్థితప్రజ్ఞ లక్షణాలు 55వ శ్లోకం నుంచి 57వ శ్లోకం దాకా, స్థితప్రజ్ఞ సాధనలు 58 నుంచి 68 దాకా. ఇప్పుడు అంటే 69వ శ్లోకం నుంచి మళ్ళీ స్థితప్రజ్ఞ లక్షణాలను వివరిస్తున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే
సాధనలు అయిపోయి సిద్ధపురుషుడు అయినటువంటి వ్యక్తి. సాధకుడు అంటే ప్రజ్ఞను స్థితప్రజ్ఞగా మలుచుకునే దిశలో ఉన్నటువంటి వ్యక్తి. సిద్ధపురుషుడు అంటే పూర్తిగా మారినటువంటి వ్యక్తి. యానిసాం సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఇక్కడ ఒకటి స్థితప్రజ్ఞ లక్షణాలు 69 నుంచి 72 వరకు ఈ సిద్ధపురుషుణ్ణి గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. 69, 70 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ముందు చూసినట్టుగా ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుని లక్షణాలను కీర్తిస్తున్నాడు. జ్ఞానిని స్తుతించడానికి అజ్ఞానితో పోలుస్తున్నాడు. అతనిని ఆ విధంగా జ్ఞానికి అజ్ఞానికి ముక్త పురుషునికి సంసారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాలనుకుంటున్న అంశం ఇది. జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కూడా ఒకే జగత్తును చూస్తారు. జ్ఞానికి హఠాత్తుగా ప్రపంచం మారిపోదు. జగత్తు ముందెలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనుషులు కూడా ముందెలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. వేదాంతం జగత్తును మార్చడానికి ప్రయత్నించదు. వేదాంతం మనుషులను మార్చడానికి ప్రయత్నించదు. ఎందుకంటే అవి సాధ్యమయ్యే పనులు కావు. అయితే మరి వేదాంతం ఏం చేస్తుంది? మనం ప్రపంచాన్ని, మనుషులను, పరిస్థితులను చూసేటువంటి తీరును మారుస్తుంది. అంటే మన దృక్పథాన్ని మారుస్తుంది. జ్ఞానికి జ్ఞానం పొందాక కూడా ప్రపంచం అలాగే ఉంటుంది. సమస్యలు అలాగే ఉంటాయి. మనుషులు అలాగే ఉంటారు. మోసగాళ్ళు, అబద్ధాల కోరులు, లంచగొండులు, దొంగలు, అవమానపరిచేవారు అందరూ అలాగే ఉంటారు. ఇవి కాక జ్ఞానికి ఉండేటువంటి ప్రారబ్ధ కర్మ కూడా అలాగే ఉంటుంది. మనకు 3 రకాల కర్మలు ఉంటాయి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే జన్మ జన్మల్లో మనం ప్రోగు చేసుకున్నటువంటి పుణ్యపాపాల ఫలాలన్నీ కూడా ఒక సంచిలో మోసుకుని వస్తాం మనం. ఈ జన్మలోకి వాటిని కొన్ని ప్రారబ్ధ కర్మలుగా మారి ఈ జన్మ ఏర్పడడానికి దోహదం చేస్తాయి. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ భూమి మీద నిలిచి ఉంటాం. అది రాలిపోగానే మరుక్షణం మనం కూడా రాలిపోతాం. ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యపాప ఫలాలు. జ్ఞాని విషయానికి వస్తే అతను జ్ఞానం పొందేసరికి అతని జ్ఞానాగ్ని సంచిత కర్మలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. జ్ఞానం పొందాక అకర్త అభోక్త అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి కొత్తగా వచ్చే ఆగామి కర్మలు రావు. ప్రారబ్ధ కర్మలు ఉంటాయి. అవి అయ్యేదాకా ఈ భూమి మీద అతను ఉంటాడు. కాకపోతే అవి కూడా అతన్ని బాధించవు. ఎందుకంటే అతను తన జ్ఞానాన్ని ఉపయోగించి నేను శరీరాన్ని కాదు, మనస్సును కాదు అని అర్థం చేసుకుంటాడు. అందువల్ల మనశ్శరీరాలకు కలిగే బాధలు అతన్ని బాధించవు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటూ 4వ అధ్యాయంలో అంటాడు. జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ ఒకే జగత్తులో జీవిస్తున్నప్పుడు వారి స్పందనలో ఏమిటి వ్యత్యాసం? ఈ ప్రశ్నకు జవాబునిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాని అజ్ఞానులను స్పందన ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దానికి కృష్ణ పరమాత్మ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. కానీ దాన్ని చూస్తే ముందు మరో 2 తేలికగా అర్థమయ్యే ఉదాహరణలు మనం చూద్దాం. ఉదాహరణ 1,
సముద్రపు ఒడ్డున కూర్చున్నటువంటి జ్ఞాని, అజ్ఞాని, ఇద్దరు వ్యక్తులు సముద్రపు ఒడ్డున కూర్చుని తదేకంగా సముద్రాన్ని చూస్తున్నారనుకుందాం. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి, ఒకదాన్ని మించి ఇంకొకటి పైకి లేచి ఒడ్డుకి పోటీ పడి వస్తున్నాయి. ఒడ్డుకు వచ్చేసరికి అలలు తమ రూపాన్ని కోల్పోతున్నాయి. ఇది పరిస్థితి. ఇద్దరూ ఎగసిపడుతున్నటువంటి అలలను చూస్తున్నారు. కానీ వారి దృక్పథంలో పెద్ద వ్యత్యాసం ఉన్నది. జ్ఞానికి అలజ్ఞానం ఉంది. అంటే అల అంటే నామరూపాత్మకమే, కానీ దానికి అధిష్టానమైనటువంటి నీరు అక్కడ ఉన్నది. ఎన్ని అలలు వచ్చి మాయమైపోయినా సరే వాటి నామరూపాలు పోతాయే కానీ వాటికి అధిష్టానమైనటువంటి నీరుకు మరణం లేదు. అది శాశ్వతం. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే జ్ఞాని చూసేది నామరూపాత్మకమైనటువంటి అలను కాదు, అద్వైత నిత్య జలాన్ని. అల యొక్క సత్యజ్ఞానం లేని అజ్ఞాని ఏం చేస్తాడు అంటే అలల నామరూపాలే చూస్తాడు. తల్లి అలా, తండ్రి అలా, తాత అలా, భార్య అలా, పిల్లవాడి అలా, ఇలాగా అనేక పేర్లు పెట్టుకుని అనేక బంధాలను పెంచుకుంటాడు. నానాత్వాన్ని చూస్తాడు. ఒక అల పుడితే ఎంత బాగా ఎగిసి పడుతోందో అని మురిసిపోతాడు, కేరింతలు కొడతాడు. అది తీరానికి వచ్చి అల రూపం పోతే బాధపడిపోతాడు. అంటే అతని మనస్సు ఒకసారి అంబరాన్ని అంటితే ఇంకొకసారి తను కూర్చున్నటువంటి ఇసుకలోకి జారిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అజ్ఞాని చూసేది నామరూపాత్మకమైనటువంటి అలను, ద్వైత అనిత్య తరంగాన్ని. ఇద్దరూ చూస్తున్నది ఒకటే, కానీ భావనలో ఆకాశమంత వ్యత్యాసం ఉంటుంది. జ్ఞాని చూసేది అద్వైత నిత్య జలం, అజ్ఞాని చూసేది ద్వైత అనిత్య తరంగం. అద్వైతం నిత్యం, ద్వైతం అనిత్యం. రెండో ఉదాహరణ చూస్తే సినిమా చూస్తున్నంతసేపు జ్ఞాని, అజ్ఞాని ఇద్దరు వ్యక్తులు ఒక సినిమాకి చూడడానికి వెళ్ళారు. సినిమా మొదలవ్వకముందు ఖాళీగా ఉన్న తెరను చూశారు. సినిమా మొదలైన తర్వాత తెర మీద ఆడుతున్నటువంటి సినిమాను చూశారు. అనేక పాత్రధారులు వచ్చిపోతున్నారు, అనేక సంఘటనలు జరిగిపోతున్నాయి. యుద్ధాలు జరిగి రక్తం ఏరులై ప్రవహిస్తోంది, వాన హోరని కురుస్తోంది, ఇళ్లను కాల్చివేస్తున్నారు. చివరికి కథానాయిక మరణిస్తుంది. ఇది సినిమా. ఇద్దరూ ఒకే సినిమాని చూశారు, కానీ వారి దృక్పథంలో పెద్ద తేడా ఉంటుంది. జ్ఞానికి తెరాజ్ఞం ఉంటే, అంటే సినిమా తాత్కాలికంగా తెరమే ఆడే బొమ్మలే కానీ వాటికి అధిష్టానంగా కదలని శాశ్వతమైనటువంటి తెర ఉంటుంది అని తెలుసు. సినిమాలో రక్తం ఏరులై ప్రవహించిన, వాన భౌరుమను కురిసిన, అగ్ని ఇళ్లను దహించి వేసిన తెరకేమీ అవదు అని తెలుసు. కథానాయకి మరణించినా సరే అది నిజం కాదని తెలుసు. ఆమె బాగా మరణించిందండి అంటాడు, అంటే బాగా మరణించినట్టుగా నటించింది అంటాడు. అంటే అతను కూడా సినిమాను ఆనందిస్తాడు, కానీ బయటకు రాగానే అందులోని సన్నివేశాలను మర్చిపోతాడు. అంటే జ్ఞానికి అద్వైత దృష్టి ఉండి, అంటే అతనికి తెరజ్ఞానం పోలేదు. అజ్ఞాని సినిమా చూసే ముందు కనపడ్డ ఖాళీ తెరని మర్చిపోయాడు. సినిమాలో మమేకం చెందుతాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, భయపడతాడు. నాయకుణ్ణి ఎవరో చంపటానికి వెనక నుంచి వస్తుంటే అయ్యో 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 వెనక్కి తిరిగి చూడరా అంటూ ఉంటాడు. వాడు నిన్ను పొడి చేస్తున్నాడు అని అరిచినా అరుస్తాడు. ఇవన్నీ నిజం కాదు, నీడా అని మర్చిపోతాడు. సినిమాకు అధిష్టానమైనటువంటి తెరను మర్చిపోయి పై నీడలతో మమేకం చెందుతాడు.
ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అజ్ఞానికి అద్వైతం దృష్టి లేదు, ద్వైత దృష్టి ఉన్నది. అద్వైత దృష్టి ఏమిటి అంటే ఆభరణాలు అనేకం కానీ అధిష్టానమైనటువంటి బంగారం ఒక్కటే, అలలు అనేకం కానీ అధిష్టానమైనటువంటి నీరు ఒక్కటే, వస్తువులు అనేకం కానీ దానికి అధిష్టానమైనటువంటి చెక్క ఒక్కటే. ఎవరైతే నామరూపాత్మక వస్తువుల్ని దాటి అధిష్టానాన్ని చూస్తారో వారు జ్ఞాని. నామరూపాత్మకమైన జగత్తును చూసి అందులో మమేకం చెందే వ్యక్తి అజ్ఞాని, అతను సంసారి. అందువల్ల అజ్ఞానానికి ద్వైత దృష్టి, జ్ఞానికి అద్వైత దృష్టి ఉంటాయి. ఎక్కడ అంటే ఒక్కటే నామరూపాత్మక జగత్తులో. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్ళే ముందు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ఉదాహరణలను విశ్లేషిద్దాం. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అజ్ఞానిని గుడ్లగూబతోనూ జ్ఞానిని మనిషితోనూ పోలుస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండు పోలికలు ఉన్నాయి. కాకపోతే ఇది ప్రత్యక్షంగా చెప్పలేదు. ఇందులోనే ఇంకో రెండు పోలికలు కూడా ఉన్నాయి. పగలను అద్వైతంతోనూ రాత్రిని ద్వైతంతోనూ పోలుస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు 4 పోలికలు ఉన్నాయి. అజ్ఞాని గుడ్లగూబ లాంటివాడు, జ్ఞాని మనిషి లాంటివాడు, పగలు అద్వైతం లాంటిది, రాత్రి ద్వైతం లాంటిది. ఇప్పుడు వీటి ఆధారంగా 4 వాక్యాలను చూద్దాం. మనిషి పగలు మేల్కొని ఉండి మనిషి రాత్రి పడుకుంటాడు. గుడ్లగూబ పగలు నిద్రపోయి గుడ్లగూబ రాత్రి మేలుకుంటుంది. ఇప్పుడు వీటిని వాటి పోలికలతో చూస్తే విషయం తేలిగ్గా అర్థమవుతుంది. మనిషి ఈజ్ ఈక్వల్ టు జ్ఞాని, పగలు ఈజ్ ఈక్వల్ టు అద్వైతం. మనిషి పగలు మేల్కొని ఉంటాడు, జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటాడు. మనిషి జ్ఞాని అంటే అలాగే రాత్రి ద్వైతం. మనిషి రాత్రి పడుకుంటాడు, జ్ఞాని ద్వైతానికి పడుకుంటాడు. ఈ రెండు పోలికలు కలిపితే 3వ వాక్యం వస్తుంది. జ్ఞాని అద్వైతానికి మేల్కొని ద్వైతానికి పడుకుంటాడు. అంటే జ్ఞాని అద్వైతంలో నెలకొని ఉంటాడు. అంటే మొదటి ఉదాహరణలో చూసినట్లుగా జ్ఞాని అలలతో మమేకం చెందక అలలకు అధిష్టానంగా నీరుని చూస్తాడు. అందువల్ల ద్వైతంతో జ్ఞాని మమైకం చెందడు. ఇప్పుడు 2వ వాక్యాన్ని చూద్దాం. గుడ్లగూబ ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాని, పగలు ఈజ్ ఈక్వల్ టు అద్వైతం. ఈ రెండు కలిపితే మన 4వ వాక్యం వస్తుంది. అజ్ఞాని అద్వైతానికి నిద్రపోతాడు, అజ్ఞాని ద్వైతానికి మేలుకొని ఉంటాడు. అంటే అజ్ఞాని ద్వైత భావనలోనే ఉంటాడు. జగత్తులోని నానాత్వంతో మమేకం చెందుతాడు, కానీ జగత్తుకి అధిష్టానమైనటువంటి బ్రహ్మను తెలుసుకోడు. అజ్ఞాని ద్వైత జగత్తును చూస్తే జ్ఞాని అద్వైత బ్రహ్మను తెలుసుకుంటాడు. దీనికి చెక్కతో చేసినటువంటి ఏనుగు ఉదాహరణను సూచిస్తారు. మామూలుగా ఒక గుడిలో చెక్క ఏనుగును చూసి అది నిజం ఏనుగు అని ఒక చిన్న పిల్లవాడు భ్రమించి భయంతో వెనక్కి పారిపోతాడు. అతని తండ్రి నచ్చచెప్పి దగ్గరకు తీసుకొచ్చి తను పక్కనే ఉన్నానని భయం లేదని చెప్పి ఉజ్జగించి ఆ ఏనుగుని ముట్టుకునేలాగా చేస్తాడు. పిల్లవాడికి ఏనుగుని ముట్టుకోగానే అది నిజం ఏనుగు కాదు అని చెక్క బొమ్మ అని తెలుస్తుంది. చూడండి, ముందు ఏనుగు అని భయపడ్డ పిల్లవాడు దాన్ని ముట్టుకున్నాక ఒక బొమ్మగా దాన్ని తేల్చి పారేస్తాడు.
అంటే మొదట భ్రమలో ఉన్నాడు, తర్వాత భ్రమను కొట్టిపారేశాడు. అంతే. జగత్తు గురించి భ్రమలో ఉన్నాం. జగత్తు యొక్క అధిష్టానమైనటువంటి బ్రహ్మను తెలుసుకుంటే భ్రమ నుంచి బ్రహ్మ దృష్టిని పొందుతాం. బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోతే అది జగత్, సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ. ఎప్పుడైతే బ్రహ్మను అర్థం చేసుకుంటామో అప్పుడే సర్వం బ్రహ్మమయం జగత్ అని అంటాం. బ్రహ్మను చూస్తే జగత్తు కనపడదు, జగత్తును చూస్తే బ్రహ్మ తెలియదు. జగత్తు నామరూపాత్మకమైనటువంటి మిథ్యా జగత్తు అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. సర్వభూతానాం యా నిశా. సర్వభూతానాం అంటే అజ్ఞానులు, యా అంటే అద్వైతం, నిశా అంటే రాత్రి. అంటే అజ్ఞానులకు అద్వైతం రాత్రిలాగా ఉంటుంది. అద్వైతం పగల్లాంటిది, కానీ దానికి వారు నిద్రపోతున్నారు. నిశా అంటే నిద్రపోతున్నారు. అజ్ఞానులు అద్వైత సత్యానికి నిద్రపోతున్నారు. అంటే అద్వైత సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అజ్ఞాని అద్వైతానికి నిద్రపోతాడు. తస్యాం సంయమీ జాగర్తి. సంయమి అంటే జ్ఞాని, తస్యాం అంటే అద్వైతం, జాగర్తి అంటే మేల్కొని ఉండడం. జ్ఞాని అద్వైతానికి మేల్కొని ఉంటాడు. జ్ఞాని అద్వైతానికి మేలుకొని ఉంటే ఆ అద్వైతం అనే పగలు గుడ్లగోబ లాంటి అజ్ఞానులు నిద్రపోతున్నారు. జ్ఞాని అద్వైతానికి మేలుకుని ఉంటాడు. యస్యాం జాగ్రత్తి భూతాని. యస్యాం అంటే ద్వైతం, భూతాని అంటే అజ్ఞానులు, జాగ్రత్తి అంటే మేలుకుని ఉంటారు. అంటే అజ్ఞానులందరూ కూడా ద్వైత భావనకు మేల్కొని ఉంటారు. మిథ్యా నామరూపాలతో మమేకం చెందుతారు. అజ్ఞాని ద్వైతానికి మేల్కొని ఉంటాడు. సా పశ్యతో మునే. నిశా. నిశా అంటే పడుకుని ఉంటాడు. అంటే జ్ఞాని ద్వైత భావనకు పడుకుంటాడు. ముని అంటే జ్ఞాని ద్వైతానికి పడుకుని ఉంటాడు. అంటే ఈ శ్లోకం యొక్క సారం, జ్ఞాని అద్వైత భావనతో నెలకొంటే అజ్ఞాని ద్వైత భావనలో మునిగిపోయి ఉంటాడు. జ్ఞాని అంతటా నిత్యాన్ని, శాశ్వతాన్ని చూస్తే అజ్ఞాని అంతటా అనిత్యాన్ని, అశాశ్వతత్వాన్ని చూస్తాడు. జనన మరణాలకు చెలించిపోతాడు. దీన్ని గ్రంథి సంధి శ్లోకం అని అంటారు. అందువల్ల చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. చాలా కష్టమైన శ్లోకం కూడా. వ్యాసాచార్యుల వారు మహాభారతాన్ని రచించాలనుకున్నప్పుడు రాసి పెట్టడానికి ఎవరైనా కావలసి వచ్చారు. ఆయన ఈ బృహత్ కార్యానికి గణపతిని ఎన్నుకున్నారు. వ్యాసాచార్యుల వారు గణపతి చెప్పారట, నేను చెప్తూ పోతూ ఉంటాను, నువ్వు రాస్తూ పోవాలి అని. గణపతి దానికి అంగీకారం తెలియజేస్తూనే ఒక షరతుని విధించారట. సరే, నేను రాస్తాను, కానీ నేను చాలా వేగంగా రాస్తాను. నా వేగానికి తగ్గట్టుగా కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది అని అన్నాడు. మీరు ఎక్కడైనా ఆగిపోతే నేను వెళ్ళిపోతాను అని అంటే వ్యాసాచార్యుల వారు కూడా దానికి అంగీకారం తెలుపుతూనే ఒక షరతును విధించారట. నీ వేగానికి తగ్గట్టుగానే నేను చెప్తాను, కానీ నువ్వు రాసేది గుడ్డిగా రాసుకుంటూ పోకూడదు, ఆ శ్లోకాన్ని అర్థం చేసుకుని రాయాలి అని ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ శ్లోకాలు సిద్ధంగా లేవు. శరవేగంగా వ్యాసాచార్యుల వారు మేధస్సులోంచి గణపతి ధాటికి తగ్గట్టుగా అవి రావాలి.
అందువల్ల ఎక్కడైనా సరే వ్యాసాచార్యుల వారు ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఒక క్లిష్టమైనటువంటి శ్లోకాన్ని వదిలేవారట. గణపతి దాన్ని అర్థం చేసుకుని రాయగలిగేలాగా ఆయన తన మేధస్సుకు పదును పెట్టి అర్థం చేసుకునే లోపు వ్యాసాచార్యుల వారు దాదాపు 100 శ్లోకాలతో సిద్ధంగా ఉండేవారట. అటువంటి శ్లోకాలను గ్రంథి శ్లోకాలు అని అంటారు. గ్రంథి అంటే ముడి. గణపతి తన మేధస్సును ఉపయోగించి చిక్కుముడిని విప్పాలి. ఆయన్ని అలా చిక్కులో పెట్టి తను చిక్కకుండా తప్పించుకునేవారు వ్యాసాచార్యుల వారు. అటువంటి గ్రంథి శ్లోకాలు భగవద్గీతలో మీకు అక్కడా కనిపిస్తాయి. అవి నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని 16వ శ్లోకం ఈ అధ్యాయంలోనే చూసాం. ఆ తర్వాత ఇది యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమా. ఇంకా శ్లోకాలు అక్కడక్కడ వస్తాయి. అవి వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను. తర్వాత శ్లోకంలో ఆపూర్యమాణం అచలం ప్రతిష్ఠితం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే న శాంతిమాప్నోతి న కామకామి. ముందు శ్లోకం గ్రంథి శ్లోకం కాబట్టి ఈ శ్లోకం తేలిగ్గా అర్థమయ్యేలాగా ఇక్కడ చెప్పారు. ఇక్కడ జ్ఞానిని సముద్రంతో పోలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సముద్రం గొప్పదనం ఏమిటి అంటే అది పూర్ణం, స్వతంత్రం, అసంగం. పూర్ణం, సముద్రంలో నీళ్లు ఇంకిపోమన్నా ఇంకిపోవు. నదులు ఒక్కోసారి ఎంతలా ఎండిపోతాయి అంటే అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు, లేదా ఎవరో గుడిసెలు వేసేసుకుంటూ ఉంటారు. అలాగా నదులు, వాగులు, బావులు కూడా ఎండిపోతాయి. కానీ సముద్రం ఎప్పుడూ కూడా పూర్ణంగా నీరుతో ఉంటుంది. స్వతంత్రం. సముద్రాన్ని నదులు నింపలేవు, వానలు నింపలేవు. ఒకవేళ నది సముద్రం ముందు గొప్పలు పోయిందనుకోండి, నా వల్లనే నీకు పూర్ణత్వం వచ్చింది అని సముద్రం దాంతో వాదనకు దిగదు. దాని అమాయకత్వానికి చిరునవ్వుతో నవ్వి ఊరుకుంటుంది. ఎందుకు? సముద్రానికి తెలుసు అంతలాగా మిడిసిపడుతున్నటువంటి నదికి తానే సృష్టి స్థితి లయ కారణమని. తన నుంచి మేఘాలు నీరు రూపంలో తీసుకుని వర్షంగా కురిస్తే నది పుడుతుంది. తనలోనే చివరికి వచ్చి నది లయమవుతుంది. నది మీద సముద్రం ఆధారపడలేదు, నదే సముద్రం మీద ఆధారపడింది. అందువల్ల నదులు వచ్చినా ఆనందమే, నదులు రాకపోయినా ఆనందమే. అసంగం. పవిత్రమైనటువంటి గంగానది సముద్రంలోనే కలుస్తుంది. అశుద్ధమైనటువంటి నదులు కూడా వచ్చి కలుస్తాయి. కానీ సముద్రమే, దాని స్వచ్ఛతకు ఏమీ భంగం వాటిల్లదు. అదేవిధంగా జ్ఞాని పూర్ణత్వంతో ఉంటాడు. తనను ఎవరో మెచ్చుకుంటారనో, తనను ఎవరో గౌరవిస్తున్నారనో, తనను ఎవరో ఆరాధిస్తున్నారనో పొంగిపోడు. అది సముద్ర మనస్తత్వం. కొంతమంది మా పిల్లలు మేము గీచిన గీత దాటరు అని మురిసిపోతారు. ఆ మురిపం ఎన్నాళ్ళో ఉండదు. అజ్ఞానులకు నది మనస్తత్వం ఉంటుంది కాబట్టి వారికి ఎన్నడూ కూడా పూర్ణత్వ భావన కలగదు. ఒకవేళ పూర్ణత్వ భావన కలిగినా కూడా అది బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల అజ్ఞానులందరూ కూడా సంసారులే. జ్ఞాని పరిస్థితి అలా కాదు. ఆ మనస్సు ఎప్పుడూ పూర్ణమే. అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగాయా? సంతోషం కలగలేదా? దుఃఖం లేదు. యహ సర్వత్ర నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత.
అంటూ 57వ శ్లోకంలో చూసాం. మంగళకరమైనటువంటి అనుభవాలు కలిగినా అమంగళకరమైనటువంటి అనుభవాలు కలిగినా మానావమానాలు జరిగినా జయాపజయాలు సంభవించినా సమభావనతోనే ఉంటాడు జ్ఞాని. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూద్దాం. ముందు ఉదాహరణను వివరిస్తున్నాడు. ఆపూర్యమానం, ఎప్పటికీ కూడా పరిపూర్ణం, స్వతంత్రం, అచలం ప్రతిష్ఠితం, నదులు వచ్చినా పోయినా చలించదు, నీరు ఆవిరైనా నదులు కలిసినా చెక్కు చెదరదు. ఆపహ ప్రవిశంతి, అనేక నదులు వచ్చి కలుస్తాయి సముద్రంలో. ఏం జరిగినా సరే సముద్రం ఎప్పుడూ కూడా పూర్ణమే. ఇప్పుడు దీన్ని జ్ఞానితో కలపాలి. యహ కామ ప్రవిశంతి, జ్ఞాని యొక్క సముద్రం లాంటి మనస్సులో అనేక అనుభవాలు ప్రవేశిస్తాయి. ఇక్కడ కామం అంటే విషయ వస్తువులు. కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది తిడతారు. జ్ఞాని దేనికి పొంగిపోడు, దేనికి కుంగిపోడు. అతని మనస్సు ఎలా ఉంటుంది అంటే శాంతిమాప్నోతి, అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు పరమశాంతిని పొందుతాడు. కామకామి, అజ్ఞాని అలా కాదు. కామకామి అంటే బాహ్య వస్తువుల మీద ఆధారపడ్డ వ్యక్తి. ఒక చిన్న వస్తువును కొన్నా ఎదుటవారి నుంచి మెప్పుని ఆశిస్తాడు. కొంతమంది ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అనే ప్రశ్నలు అడిగితేనే అతను మురిసిపోతాడు. అంతేకాదు, అలాగా అడక్కపోతే డీలా పడిపోతాడు. అదే జ్ఞాని అయితే సమత్వం చూపిస్తాడు. సముద్ర ఉదాహరణ రెండో ఉదాహరణ. ఈ శ్లోకం గుర్తుంచుకుంటే మంచిది. మీకు జ్ఞానం వచ్చిందో లేదో పరీక్షించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది లిట్మస్ టెస్ట్ లాంటిది. ఎవరైనా పొగిడితే పొంగిపోయి, తిడితే కుంగిపోతున్నారా, చెక్కు చెదరకుండా ఉంటున్నారా అన్నది మీ అంతట మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత శ్లోకాన్ని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.